ఆగండి, 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 ఆగండి. నెట్టేమాకండి. ఆగండి. నెట్టేమాకండి. ఇవాళ మనందరిని ప్రత్యేకంగా దీవించే రోజు. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వకంగా మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుచున్నారా? దేవునికి ఏ మహిమ కలుగును గాక. వారు చూడండి ఎంత అద్భుతంగా మరి మెసేజ్ పెట్టారు. అమ్మా మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా? మీరు ఇంటికి వెళ్ళిపోతే మా బాధలు ఎవరితో చెప్పుకోవాలమ్మా? అంత భారం కలిగి ఎవరు ప్రార్థిస్తారమ్మా మా కొరకు అని ఎంత ఏడుస్తున్నారండి. ఏనాటి బంధమో మనందరిది ఈ బంధం కదండి. నిజమే, దేవుడు మనందరిని ఒకే కుటుంబంగా ఈ యొక్క విదేశాల్లో మరి ఉంచి ఇలాగ నా అందరికీ బిడ్డల్నిచ్చి ఒక్కొక్కరిని పేరు కనుక్కొని మీ బాధలు కనుక్కొని ప్రార్థించేవాళ్ళు కావాలి. ఎంతమంది ఉన్నారు కదండి. ఎంతో పెద్ద పెద్ద దైవజనురాలు ఎంతో చక్కని వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ ఒకే ప్రార్థన చేయటం కాదు. కానీ ఈ యొక్క లైవ్ పెట్టాక మీ పేరు కనుక్కొని మీ బాధలు కనుక్కొని మీ కొరకు కన్నీళ్లతో భారం కలిగి ప్రార్థించేవాళ్ళు ఎవరున్నారమ్మా అని అడుగుతున్నారు. నిజమే కదా. దేవుడు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు మనకి. అలా నాకు మీ అందరి కొరకు ప్రార్థించే వరాన్ని నాకు దేవుడిచ్చారు. అలాగే ఆ వరం మరి అనేకులకు నేను వాడబడి మరి అనేకుల కొరకు ప్రార్థన చేసే దానిగా నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట చెప్పి ముగించేస్తానండి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఎప్పుడు స్తుతించండి. చూడండి, యెహోవా మరి ఆ దేవుడిని ఎప్పుడు కూడా మనం స్తుతించాలంట. అన్నీ స్తుతిస్తున్నాయి కదండి. చెట్లు, వృక్షాలు, ఆకాశము, భూమి వాటి పనులు అవి చేసుకుంటూ కూడా ఆయనను ఆరాధించినట్టు, ఆయనను గణపరిచినట్టు, ఆయనను ఎత్తి చూపించినట్టు కనపడుతుంది కదండి. పంచభూతములు కదండి గాలిని గాలి పని చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తుంది కదండి. అలాగే చెట్లు, వృక్షాలు కూడా దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నాయి. అలాగే భూమి, ఆకాశం, పంచభూతములు కూడా ఆరాధిస్తున్నాయి. యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస యెహోవా పరమాకాశపు దూతల చేనల పొగడగా నిన్ను ప్రేమామయుని. దేవుని బిడ్డారా, అలాగా మొత్తం అన్నీ కూడా యెహోవాని ఆరాధించి గణపరుస్తున్నారు. మరి ఇలాగ మనము ఎంతవరకు మన దేవుని గణపరుస్తున్నాము? మేలు చేసినప్పుడు ఒకలాగా, కీడు చేసినప్పుడు ఒకలాగా, శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా ఉండకండి. ఎప్పుడు ఒకలాగే ఉండండి. మీరు ఎప్పుడు ఒకలాగే ఉండండి. బాధ వచ్చిందని నిరాశగా ఉండద్దు. సంతోషం వచ్చిందని మరి ఏదో అంటారు పెద్దోళ్ళు, అలాగే ఉండద్దు. దయచేసి దేవుని ఎడల నమ్మకం కలిగి, దేవుని యందు మరి ఎంతో ప్రార్థన చేసుకొని, దేవుని యందు ఎంతో విశ్వాసం ఉండి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు. మీరు ప్రార్థన చేసిన కార్యం జరిగిపోతుంది. మరి అలాగ ఉండాలి. మనస్ఫూర్తిగాను, విశ్వాసముతోను, దైవికంగా, కన్నీళ్లతోను, వేదనతో ప్రార్థిస్తే దేవుడు కార్యం జరిగిస్తారు. మీరు ప్రార్థన చేసినా కూడా కార్యం జరిగిపోతుంది. నేను అలాగే చేస్తున్నానండి. విశ్వాసముతోను, కన్నీళ్లతోను, భారము కలిగి, మెలకువ కలిగి మరి పని చేస్తూ దేనికి కూడా నష్టము కలగకుండా, ఎవరితో కూడా ఏ మాట పడకుండా ముందుకు వెళ్తున్నాను. అందుకే ఇలా ప్రార్థన చేస్తుంటే అలా కార్యం చేస్తున్నారు. ఇది దేవుని కృప. మీ అందరి ప్రార్థనను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి దేవుడు మనందరిని ఈరోజు మనందరూ మరి సర్వలోకమును మరి సృష్టించిన ఆయనను మరి సర్వము స్తుతిస్తున్నాయి. సర్వమై అన్ని స్తుతిస్తున్నాయి. మరి మనం కూడా ఎలాగ స్తుతిస్తున్నాము, ఆయన ఎలాగ గణపరుస్తున్నాము, ఎలాగ మహింపరుస్తున్నాము? మేలు ఉన్నప్పుడు ఒకలా, కీడున్నప్పుడు ఒకలా కాకుండా మరి అన్ని వేళలా, అన్ని సమయంలో కూడా దేవుని గణపరిచి మహిమపరిచే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మరణాతండి.